ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. లోపలికి వెళ్ళండి బాబు. నాన్నగారిని దగ్గరికి వెళ్ళి చూడండి. నా వల్ల కావట్లేచ్చా. ఆ పొజిషన్లో నాన్నని అలా చూడలేకపోతున్నాను. నవ్వుతూ కనిపించే నాన్నని, ఆప్యాయంగా పలకరించే నాన్నని ఇలా నా వల్ల కావట్లేచ్చా. బాబుగారు, మీరు ఇలా అయిపోకండి, మీరు ఇలా ఉండకండి. చూడండి, మీ నాన్నగారికి ఏమీ కాదు. మీరేగా నాన్నగారికి ధైర్యం. మరి మీరెలా ఉండాలి? ధైర్యంగా ఉండండి అని చెప్తున్నాను కదా బాబు. దయచేసి కృంగిపోకండి. ఎంత ప్రయత్నిస్తున్నా ధైర్యం సరిపోవట్లేచ్చా. ఆ ధైర్యం రావట్లేదు. అసలు నాకేం చెయ్యాలో అర్థం కావట్లేదు. ఇలాంటి రోజు ఒకటి వస్తుందని, ఇంతటి భయంకరమైన క్షణాల్ని గడుపుతానని కలలో కూడా ఊహించలేచ్చాం. కానీ అదే ఎదురైంది. నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. నాన్నకి ఏమవుతుందోనన్న భయం నా చుట్టూ ఆవహించి నన్ను భయపెడుతుంది. నాన్నే నా లోకం చాం. నాన్నే నా సర్వస్వం. ఆయన నాకు తండ్రే కాదు, నాకు మంచి స్నేహితుడు కూడా. నా చిన్నప్పటి నుంచి నా ప్రతి అడుగులో నాన్నే నన్ను వెనకేసుకొచ్చి నాకు సపోర్టుగా ఉండేవాడు. అమ్మ ఎప్పుడు నన్నొక యూజ్లెస్ ఫెలోలాగే చూసేది. కానీ నాన్న నా వెనకుండి నన్ను నడిపించాడు. అన్నిట్లోనూ నన్ను ఎంతో ప్రోత్సహించాడు. నాకెంతో ప్రోత్సాహం అందించాడు. నాకు నాన్న ఉన్నాడు అన్న భరోసా అయ్యాడు. నేను నీ తండ్రిగానే కాదు, నీకు మంచి స్నేహితుడిగాను ఉంటున్నాను. కొడుకు చేసే మంచి పనిని తండ్రిగా నేను సమర్థించకపోతే ఎలా? కానీ ఇప్పుడు ఏం చెయ్యాలో, ఏం చెప్పాలో ఏమీ తెలియటం లేదు. ఒక శూన్యంలో ఉన్నట్టుగా అనిపిస్తుంది చామ్.